హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య గోల్డ్ రేట్ చూస్తున్నారా? రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. పండుగకో పబ్బానికో కొందామనుకుంటే ధరలు భయపెడుతున్నాయి. అసలు గోల్డ్ రేటు ఎందుకు ఇంతలా పెరిగిపోతుంది? మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇప్పుడు గోల్డ్ కొనడం మంచిదేనా, లేకపోతే ఉన్న బంగారం అమ్ముకోవాలనా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలను ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫ్లేషన్, గ్లోబల్ టెన్షన్స్, ట్రేడ్ వార్స్ మొదలైనవి గోల్డ్ రేటును ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో నేను మీకు సులభంగా వివరిస్తాను. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సురక్షితమైన పెట్టుబడి. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళం ఏర్పడినప్పుడు, స్టాక్ మార్కెట్లు పడిపోతున్నప్పుడు, లేకపోతే మన చేతిలో ఉన్న మనీ వాల్యూ తగ్గుతున్నప్పుడు ప్రజలు, దేశాలు కూడా బంగారాన్నే నమ్ముకుంటాయి. అందుకే దీనికి ఎప్పుడూ కూడా డిమాండ్ ఉంటుంది. సరే, అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు బంగారం ధరలు పెరగడానికి ఉన్న ముఖ్య కారణాలను ఒకసారి విశ్లేషించుకుందాం. మొదటి కారణం ముఖ్యమైనది ఇన్ఫ్లేషన్, అంటే తెలుగులో మనం ద్రవ్యోల్బణం అంటారు. దీన్ని నేను సింపుల్గా చెప్తాను. పోయిన ఏడాది 100 రూపాయలకు వచ్చిన వస్తువులు ఈ ఏడాది 110 రూపాయలు లేకపోతే 120 రూపాయలకు వస్తున్నాయి కదా. అంటే మన దగ్గర ఉన్న మనీ వాల్యూ తగ్గుతుందని అర్థం. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇట్లాంటప్పుడే ప్రజలు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి బంగారంలో పెట్టుబడి పెడతారు. మనీ వాల్యూ తగ్గినా బంగారం విలువ పెరుగుతుంది అనే నమ్మకంతో ఉంటారు. అందుకే ఇన్ఫ్లేషన్ పెరిగితే బంగారం డిమాండ్ పెరిగి ధర కూడా పెరుగుతుంది. మరో కారణం గ్లోబల్ టెన్షన్స్ మరియు జియోపొలిటికల్ అన్సర్టనిటీ. ఈ మధ్య మనం తరచూ యుద్ధాలు చూస్తున్నాం. ఈ మధ్యనే ఇండియా పాకిస్తాన్ల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య, ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య యుద్ధాలు జరిగాయి. రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఇదే కాకుండా మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య, ఇజ్రాయెల్ సిరియాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. దీనికి తోడు సిరియాలో అంతర్యుద్ధం కూడా జరుగుతుంది. అంటే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం లేదా రాజకీయ అస్థిరత ఏర్పడినప్పుడు అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇన్వెస్టర్లు భయపడి స్టాక్ మార్కెట్ల నుంచి తమ తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. ఇప్పుడు ఈ డబ్బును ఎక్కడ పెట్టాలి అంటే వాళ్లకు కనిపించే ఒకే ఒక భరోసా బంగారం. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది. అందుకే టెన్షన్స్ పెరిగినప్పుడల్లా బంగారం ధర కూడా పెరుగుతుంది. మరో కారణం ట్రేడ్ వార్స్ అండ్ డాలర్ వాల్యూ. ఆర్థికంగా ఇంపార్టెంట్ దేశాల మధ్య ట్రేడ్ వార్స్ జరిగినప్పుడు, అంటే ఒకరి వస్తువుల మీద మరొకరు టారిఫ్స్ విధించుకోవడం జరిగినప్పుడు అది కూడా ఆర్థిక అనిశ్చితికి దారితీస్తుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్ అనేది అమెరికన్ డాలర్లలో నిర్ణయించబడుతుంది. డాలర్ బలహీనపడినప్పుడు ఇతర కరెన్సీలు ఉన్న దేశాలకు బంగారం కొనడం చౌక అవుతుంది. అప్పుడు డిమాండ్ పెరిగి బంగారం ధర పెరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన కారణం ఇండియన్ డొమెస్టిక్ డిమాండ్. మన దేశంలో బంగారానికి సాంస్కృతిక పరమైన కారణాలతో కూడా బాగా డిమాండ్ ఉంటుంది. మనకు గోల్డ్ అనేది కేవలం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాదు. మన కల్చర్లో గోల్డ్ అనేది ఒక భాగం. పెళ్లిళ్ళ సీజన్లో, దీపావళి, అక్షయ తృతీయ లాంటి పండుగ రోజుల్లో బంగారానికి డిమాండ్ బాగా పెరుగుతుంది. చాలా కుటుంబాలకు డబ్బులు చేతిలో ఉన్నప్పుడు బంగారం కొనడం అనేది ఒక అలవాటు. సరే, ఇవన్నీ కారణాలు. మరి ఫ్యూచర్ ఏంటి? బంగారం ఇంకా పెరుగుతుందా లేకపోతే తగ్గిపోతుందా అంటే ఫ్యూచర్ని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. కానీ ఎక్స్పర్ట్ అనాలిసిస్ ప్రకారం 2 అవకాశాలు ఉన్నాయి. మొదటిది, ఒకవేళ ఫ్యూచర్లో కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకపోతే, గ్లోబల్ టెన్షన్స్ ఇలాగే కొనసాగితే, యుద్ధాలు ఇలాగే కొనసాగితే గోల్డ్ రేట్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా సెంట్రల్ బ్యాంకులు, అంటే మన దేశంలో ఆర్బీఐ లాంటివి గోల్డ్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. వాటి గోల్డ్ రిజర్వ్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది కూడా ధర పెరగడానికి కారణమవుతుంది. ఒకవేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిన పడితే, ఇన్ఫ్లేషన్ తగ్గితే, యుద్ధాలు ముగిస్తే, కొత్త యుద్ధాలు రాకపోతే, అప్పుడు ఇన్వెస్టర్లు మళ్ళీ స్టాక్ మార్కెట్ల వైపు చూస్తారు. అప్పుడు గోల్డ్ రేట్ అనేది కొంతమేర స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొనాలన్నా అమ్మాలన్నా? ఒకవేళ అమ్మాలి అనుకుంటే ఎందుకు అమ్ముకుంటున్నాం? అవసరం కోసం అమ్ముకుంటున్నావా, లేకపోతే ధర పెరిగిందని లాభం కోసం అమ్ముకుంటున్నావా? ఇది బాగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. మన లాంగ్ టర్మ్ టార్గెట్లను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. లేదు, ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒక్క గోల్డ్లోనే కాకుండా కొంతవరకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇలా వివిధ రంగాలలో పెట్టడం ద్వారా రిస్క్ తగ్గుతుంది.
అదేవిధంగా రేట్లు పెరుగుతున్నాయి అని ఆలోచించి అప్పు చేసి మరీ బంగారం కొనకండి. ఇది మన ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో భాగంగా మాత్రమే ఉండాలి. అదేవిధంగా ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా ప్రతి నెల కొద్ది కొద్దిగా కొనడం అనేది కూడా ఒక మంచి పద్ధతి. మనం ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లలో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. వీటి మీద టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంతకీ ఈ సావరిన్ గోల్డ్ బాండులు, గోల్డ్ ఈటీఎఫ్‌లు అంటే ఏమిటి? ముందుగా సావరిన్ గోల్డ్ బాండులు అంటే ఏమిటో చూద్దాం. సావరిన్ గోల్డ్ బాండులు బంగారాన్ని గ్రాముల్లో పేర్కొంటూ ఇచ్చే గవర్నమెంట్ సెక్యూరిటీలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని జారీ చేస్తుంది. ఇవి ఒక రకమైన రుణపత్రాలు. మీరు ఎస్జీబీలలో పెట్టుబడి పెట్టినప్పుడు మీరు గవర్నమెంట్‌కి లోన్ ఇస్తున్నట్టే లెక్క. మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది గోల్డ్ మార్కెట్ రేట్ ప్రకారం ఉంటుంది. మీరు గోల్డ్ బాండ్ కనుక తీసుకుంటే ఆర్బీఐ మీకు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మీద సంవత్సరానికి 2.5% ఇంట్రెస్ట్ని ఇస్తుంది. ఈ ఇంట్రెస్ట్ని ప్రతి 6 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేస్తారు. గోల్డ్ రేటు పెరగడం వల్ల వచ్చే లాభాలకు ఈ ఇంట్రెస్ట్ అనేది అదనం. ఈ గోల్డ్ బాండ్లకు 8 ఏండ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అయితే 5th ఇయర్ తర్వాత మనకు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. 8 ఏండ్లు కనుక ఉంచుకుంటే మనకు ఎట్లాంటి ట్యాక్స్ పడదు. అట్లా కాకుండా ముందే కనుక బయటకు వస్తే మాత్రం లాభాల మీద 20% ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్లు అంటే ఏంటో చూద్దాం. గోల్డ్ ఈటీఎఫ్లు అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. వీటిని మనం నార్మల్ స్టాక్స్ లాగా స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయొచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు గోల్డ్ బాండ్స్ అనేవి గవర్నమెంట్ ఇస్తుంది. కానీ గోల్డ్ ఈటీఎఫ్లు మనం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల దగ్గర కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకో తేడా ఏంటంటే గోల్డ్ బాండులకి గోల్డ్ ఈటీఎఫ్కి మనకు గోల్డ్ బాండ్ మీద ఎవ్రీ ఇయర్ 2.5% ఇంట్రెస్ట్ని ఆర్బీఐ చెల్లిస్తుంది. కానీ గోల్డ్ ఈటీఎఫ్లో మనకు ఎట్లాంటి ఇంట్రెస్ట్ రాదు. సో మీ ఆదాయం అనేది పూర్తిగా బంగారం ధరల పెరుగుదల మీదనే ఆధారపడి ఉంటుంది. 3 సంవత్సరాల లోపు కనుక మనం గోల్డ్ ఈటీఎఫ్లను అమ్ముకుంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ పడుతుంది. అట్లా కాకుండా 3 సంవత్సరాల తర్వాత అయితే లాభాల మీద 20% ట్యాక్స్ పడుతుంది. సరే, ఈ గోల్డ్ బాండ్ల గురించి, గోల్డ్ ఈటీఎఫ్ల గురించి ఇంకొక వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుందాం. ఒక్కటి మాత్రం నిజం, ప్రపంచంలో ఏ టెన్షన్ వచ్చినా, ఎక్కడ యుద్ధం జరిగినా, ఎకానమీ స్టేబుల్ కాకపోయినా గోల్డ్ మాత్రం ఎప్పుడూ కూడా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గానే ఉంటుంది. అందుకే ఫ్యూచర్లో కూడా గోల్డ్ ధరలు స్థిరంగా ఉండవు, పెరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. సరైన సమయంలో కొనుగోలు చేయడమే ముఖ్యం. 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు అటు ఇటుగా ₹1,00,000 వద్ద ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి దాదాపుగా 65,000 దగ్గర ఉంది. కేవలం 1 సంవత్సర కాలంలోనే 35,000 వరకు ధర పెరిగింది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలోనే యుద్ధాలు చూసినాం, ట్రేడ్ వార్స్ చూసినాం. ముఖ్యంగా ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ట్రేడ్ వార్స్ అనేవి ఎక్కువగా జరిగినాయి. కాబట్టి ధర అనేది చాలా వేగంగా పెరిగింది. ఒకవేళ పరిస్థితులు కాస్త చక్కబడితే బహుశా వచ్చే సంవత్సరానికి కొంచెం స్టేబుల్ కావచ్చు. 2020 చివరి కల్లా 1,10,000 నుంచి 1,20,000 వరకు ధర చేరుకోవచ్చు. బహుశా 2027లో 1,30,000 వరకు చేరుకొని ఆ తర్వాత 1,50,000 వరకు చేరుకోవచ్చు. అయితే ఇది పరిస్థితుల ఆధారంగా వేసిన ఒక అంచనా మాత్రమే. రియాలిటీ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇన్ఫ్లేషన్, గ్లోబల్ టెన్షన్స్, ట్రేడ్ వార్స్ అనే శక్తులు గోల్డ్ రేటుని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో అనేది మనం చూసాం. ఫ్యూచర్ కొంచెం అన్సర్టనిటీగా ఉన్నప్పటికీ గోల్డ్ అనేది ఎప్పటికీ కూడా ఒక ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్గానే ఉంటుంది. ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకుంటే గోల్డ్ మీకు ఎప్పుడూ కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా, యూస్ఫుల్గా అనిపించిందా? అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.